అసలు అన్ని ఐటీ కంపెనీలు అన్ని ఇదే రోడ్లో ఉన్నాయి కదా. క్యాబ్ జెమిని అసలు వుడ్ చిన్న సండే వస్తే ఇక మాకు ఒక సినిమా చూపించాల్సింది చిన్న. ఇంతకీ ఏ సినిమా చిన్న బుక్ చేసింది? సామజవర గమన ఏదో ఉంది కదా అలా వైకుంఠపురంలో, అదే ఓడా పాటలో చరణాలు పెడతారు. తర్వాత పల్లవిలు. ఇందుకే డైరెక్టర్ ఎవరు? నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోతుందంట. ముందే టాయిలెట్లకి వెళ్ళరండి మీరు. చచ్చిపోయాం నవ్వి నవ్వి అని అంటారు. చూస్తానుగా ఏం నవ్వు లేకపోతే నేను యూట్యూబ్ లో పెడతాను. చోట పడితే అన్ని పడతాను. మొన్న ఇక్కడేనా తీసుకుంది? మై హోమ్ మంగళానా? కొండాపూర్. అన్న మై హోమ్ లో తీసుకున్నాడు చిన్న. రెంటో ఓన్ అన్నది సస్పెన్స్. సెల్ఫీ వీడియోలో సెల్ఫీ స్టిక్ తెచ్చుకుని డాడీ నేను తీసుకోవాలి. నువ్వు హాస్టల్లో ఇప్పుడు తేలేదు. నిజమే చిన్న శ్రీను. మన ఈ కుండీలు ఇట్లాంటి కలర్ ఈ సైజు కొనాలి. ఆ 2 చెట్లకి మాత్రం, కొంచెం పెద్ద చెట్లకి ఈ సైజు ఉండాలి. సరే కుండీలన్నీ కొనిగా వర్షాకాలం వచ్చినాక మంచిగా పెట్టాలి. ఇంకా అదొకటి ఉంది మేజర్. ఇక అది అయిపోతే ఇక అయిపోయినట్టే. విల్లా పనులన్నీ కంప్లీటెడ్. శ్రీను మళ్ళాంటి కారు ఇప్పుడు కనపడింది శ్రీను. రోడ్డు మీద అన్ని పెద్ద పెద్ద బిగ్ సైజు కదా. మనలాంటి క్యూట్ కార్ ఒకటి కనపడింది నాకు. ఓన్లీ మనకు తోడు ఒకళ్ళు ఉన్నారు హైదరాబాద్ మెగా సిటీలో, ఐకియా. మనం మన మన కార్నే మనం ఓవర్టేక్ చేసుకోవాలి. ఎట్లా పెద్దవి చేయలేం కదా. ఇది మందే. ఆయన కూడా మనకులాగానే నిదానమే ప్రధానం అన్నట్టుగా వెళ్తున్నాడు. ఇంతకీ ఇప్పుడు ఏఎంబి లాగా ఇది ట్రిపులే కదా చిన్న. ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్. అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ అని కూడా అటు ఇటు ఎటైనా భలే కలిసి వచ్చింది అల్లు అర్జున్ మాత్రం. అసలు నాకు ఫస్ట్ డేనే ఓపెనింగ్ రోజు వెళ్ళాలని బాగా అనిపించింది. కానీ ఇంకా ఆ రోజు కుదరదు కదా. చాలా మంది వస్తారు. అయినా మనకు కుదరదు కదా ఆ రోజున. తెలిసిన వెంటనే కుదరదు కదా. ఇంకా జస్ట్ ఒక 1 hour బిఫోర్ తెలిసింది. ఎవరో మినిస్టర్స్, ఎవరో అల్లు అర్జున్, అల్లు అరవింద్, వాళ్ళు కామన్ గా చిన్న. వాళ్ళ దానికి వాళ్ళు రాకపోతే ఎలాగా? ఆయన కట్టింగ్ చేశాడు. అంతా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంట ఇంటీరియర్స్ అంతా. అందుకే నేను బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వస్తాను. అందుకనే శ్రీని నిన్ను కూడా బ్లాక్ అండ్ వైట్ వేయమన్నాను. అమ్మ ఈ అబ్బాయి చూడు హీరో లాగా అట్ట వెళ్తున్నాడు. చిన్ని తండ్రి లాగానే ఉన్నాడు ఈడు. అట్లా చిన్న లక్కీగా నాకు లాగానే బ్లాక్ అండ్ వైట్ వేసాడు. కోఇన్సిడెన్స్. నువ్వు బుక్ మై షో అని బుక్ చేసావా? నువ్వు అన్నావు చిన్న పేరేంటని. ఏషియన్ సత్యం మాల్ అంట నువ్వు అన్నావు కదా సుజన. పార్కింగ్ కూడా అదరగొట్టాడు కదా. గ్లాసెస్ మొత్తం చూడు.
చిన్నగానే ఉంది కానీ ర్యాంప్ అంటే ఇక ఇందులో పెట్టి కాదు కాదు పాత్ అలా మళ్ళీ అది అలా ఏంటి ఎగ్జిట్ అని ఉంది అంటే ఇందులో పెట్టు వీళ్ళందరూ సినిమాలకైనా వచ్చింది. అమ్మ హాయ్, ఏం ఆర్డర్ ఇచ్చాం? నేనా చపాతీ విత్ కోడి కూర. మీరు? మాది చపాతీ విత్ ఆంధ్ర మటన్ పులావ్. లేదు కదా, కార్స్ ఎక్కువ ఉన్నాయి. మరి కార్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వెళ్ళిపోయారు థియేటర్కి. మూన్ షోకి వచ్చారేమో అందరు థియేటర్కే వెళ్ళారు. అంటే ఫుడ్ టైం అవ్వాలి నాకు. అంటే ఇప్పుడు 12 కదా, 2కి బాగా రష్ ఉంటుంది. కానీ మంచిగా ఉంది అంటే మరీ పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా కదా. అవును. ఓ చిన్న హాయ్ చిన్నయ్య. ఫస్ట్ నాది వచ్చేసిందా శ్రీను? చపాతీ విత్ కోడి కూర. ఏంటి ఆనియన్స్ సలాడ్ ఏంటి డిఫరెంట్ ఉంది. సలాడ్కి కొంచెం స్పైసెస్ యాడ్ చేశారు. ఇది ట్రిప్లేలో డిఫరెంట్ కొంచెం. సూపర్ ఉంది శ్రీను. ఇదైతే అదిరింది. ఉల్లిపాయ పొట్లం బిర్యానీనా అదిరిందిగా. కింద పడుతుంది అది.
ఇస్త్రాకులోనా? పొట్లం బిర్యానీ అంటే నేను ఇంకేంటో అనుకుంటున్నా. ఇస్త్రాకులో ప్యాకింగ్ అని పొట్లం బిర్యానీ అంటున్నారా వీళ్ళు? ఇది స్పెషల్. సలాడ్ ఇవ్వలేదేంటి మీకు అసలు? ఓ పొట్లం కింద ఉంది సలాడ్. చిన్న సలాడ్ అదిరింది చిన్న, తిను. నా అమ్మ చపాతీ తింటున్నారు ప్రాన్స్ బిర్యానీ అయిన తర్వాత. నేనేమో చపాతీ తిన్న తర్వాత బిర్యానీ తిన్నా, నువ్వేం బిర్యానీ తిన్న తర్వాత చపాతీ. వచ్చినా మజా కాదు, ప్రభావవంతమైనది. షూటింగ్ అన్నాక మేకప్ తప్పదు. తరచూ మేకప్ వల్ల పింపుల్స్, యాక్నే, డార్క్ స్పాట్స్ వస్తాయి. ఇంకా చిన్నగాడు మోడల్ లాగా ఉన్నాడమ్మా. ఎందుకంటే నేను మోడల్ బాడ్స్ మణిది పసుపు మరియు చందన గుణాలు కెన్లీ మోడలింగ్ కిన్లే మోడలింగ్ ఇస్తున్నావా చిన్న? చర్మానికి ఇవ్వండి హెల్దీ మెరుపు. ఒక్కసారి ఏంటి అలా అన్నావు? F2 తర్వాత అంత ఎంజాయ్ చేసాం అన్ని మూవీ. నాకు కూడా అసలు అబ్బా ఎన్ని రోజుల తర్వాత స్ట్రెస్ బస్ట్ అంటారు కదా, అట్లా అయింది. రిలీఫ్ అయింది నాకైతే. బ్రెయిన్ అయితే అసలు ఆ 2 hours శ్రీను అసలు ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను. ఇంకా మొత్తం వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయా. అసలు ఎంజాయ్మెంట్ మంచి థియేటర్ చూసాము. థియేటర్ చాలా బాగుంది. అల్లు అర్జున్ థియేటర్. అసలు మెయిన్ స్టోరీ ఎంత డిఫరెంట్ అంటే, ఇంతవరకు కొన్ని వేలు ఉంటాయి, లక్షలు ఉంటాయి సినిమాలు. ఇంత డిఫరెంట్ స్టోరీని అసలు ఎప్పుడూ చూడాలి. చెప్పడానికి కూడా అసలు చెప్పకూడదు ఇట్లాంటిది. చూడాలి, చూసి ఫీల్ అవ్వాలి కదా. వాళ్ళు చెప్తే బాగోదు అసలు. ఇంటర్వెల్ అనేది షాకింగ్ నాకైతే. ఇంటర్వెల్
వరుసలు అదంతాను చెప్పటం అనేది. అసలు ఫస్ట్ అయితే పెళ్లి కూతురు ఎవరనగానే ఇట్లా చూపించగానే నేను షాక్ అయ్యాను. ఇంకా తన ఏంటా అనుకున్నాను అసలు. లక్కీగా మళ్ళీ వాళ్ళ అక్క. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ సామాజ వర్గం అన్న సినిమా చూడండి, సూపర్ ఉంది అసలు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను ఇంకా బాగోపోతే యూట్యూబ్లో పెడదాం అనుకున్నా. నవ్వి చచ్చిపోయామంటున్నారే రివ్యూ ఫస్ట్ డే చూసినోళ్ళు. కడుపు ఉబ్బ నవ్వాము అసలు. నేను ఇంకా అసలు అలా చెప్తారులే అనుకున్నాను. కొన్ని సినిమాలు అట్లనే జరుగుతూ ఉంటాయి కదా. బాగుంది కదా క్లైమేట్. చిన్న తండ్రి మీ యూనివర్సిటీ వచ్చేసింది తండ్రి, అన్ని సర్దుకోండి బ్యాగ్ అదంతాను.